శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? జనవరి 20వ తారీఖున శని హోమం అనేది కూడా మేము తలపెట్టబోతున్నాం. ఈ శని హోమంలో మనం తలపెట్టే ముందు నేను ముఖ్యంగా తాళపత్ర రహస్యం ఏంటంటే, ఎవరైతే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారో వారు ఒక నెల ముందుగానే మనం చూసినట్టయితే ఈ పాత్ర, ఒక పెద్ద పాత్ర తీసుకొని ఎంతమంది అయితే ఈ శని హోమంలో పాల్గొనాలని అనుకుంటున్నారో మినిమం సుమారుగా నేనైతే ఒక 200 మందికి నేను శని హోమాన్ని ఏర్పాటు చేశాను. అది ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఈ పాత్రలో మనం ఈ 4 దిక్కుల నలువైపుల చతుర్ముఖ దిగ్బంధనం, ఈ చతుర్ముఖ దిగ్బంధనం ద్వారా ఈ నల్ల దారాన్ని గనక మీరు చూసినట్లయితే ఈ దీపాలతో ఈ పాత్ర చుట్టూ కూడా చతుర్ముఖ దిగ్బంధనం చేశాం. ఇది నెల రోజులు కాపాడాలి. ఈ అఖండ దీపాలను నెల రోజులు, అంటే నా దగ్గర ఉన్నటువంటి పండితులు డే అండ్ నైట్ షిఫ్టులు వేసుకొని 12 గంటలు ఒకరు, 12 గంటలు ఇంకొకరు, ఎప్పటికప్పుడు ఆ దీపాలకు నూనె పోస్తూ ఆ ఒత్తులను చక్కజేస్తూ నెల రోజులు కాపాడిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి నల్ల వస్త్రానికి మనం చూసినట్టయితే ఒక ఫీట్ గల ఒక వస్త్రానికి కొన్ని ఆవాలు, తెల్ల ఆవాలు ముడివేసేసి ఒక పక్కన నల్ల నువ్వులు కనుక ముడివేసి ఈ 200 పీసులు పోసి దీని నిండా నువ్వుల నూనెతో ఈ కాషాయ వస్త్రాన్ని మనం చుట్టూ కట్టేసి దిగ్బంధనం, చతుర్ముఖ దిగ్బంధనం చేసిన తర్వాత దీనికి కరెక్ట్గా శనివారం రోజు జనవరి 20వ తారీఖున దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేస్తే దీనికి అతీంద్రియ శక్తులు కాదు, అసలు ఆ శనిని ఒక విధంగా శని శాంతింపజేస్తాడు. మనకున్నటువంటి కర్మలన్నీ తొలగించుకుంటాం. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇప్పుడు ఏలినాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన రాశుల వారికి, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి, మరి అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి కూడా ఈ యొక్క చతుర్ముఖ దిగ్బంధనం, ఈ యొక్క అఖండ దీపాలతో ఈ 30 రోజుల కాలం పాటు నుండి మనం చేస్తున్నాం. ఇది జనవరి 20వ తారీఖు వచ్చే వరకు 30 రోజులు పూర్తవుతాయండి. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఎవరైతే అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి, ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి. అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటే ఆ రోజు మీరు మా దగ్గరికి రానవసరం లేదండి. మీ ఇంటి దగ్గరే ఉండి మీరు చక్కగా శనికి మీరు ఏదంటే చిన్న చిన్న ఆహార వస్తువులు, ఇప్పుడు నల్ల చీమలకు చక్కెర చల్లండి, ఆ రోజు మంచి జరుగుతుంది. లేదంటే నల్ల ఆవులకు అరటిపళ్ళు తినిపించండి, నల్ల కుక్కలు, కాకులకు ఏదైనా తినే పదార్థాలు వేస్తే సరిపోతుంది. ఆ రోజు నిష్టగా ఉండండి, చక్కటి ఫలితం వస్తుంది. శని మన యందు దుస్థితి సరిగ్గా లేనప్పుడు, శని ప్రభావం మన మీద ఉన్నప్పుడు ఉద్యోగాలు ఆలస్యం అవ్వడం, వివాహాలు జరగకపోవడం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం, డబ్బులు మనం ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాకపోవడం, రుణబాధలు కలిగి ఉండడం, విదేశీ ప్రయాణాలు చేయాల్సినటువంటి వారు విదేశాలు ప్రయాణాలు చేయలేకపోవడం, ఆర్థికంగా అదేవిధంగా ఇంటి గృహ నిర్మాణం కోసం చేసుకున్నటువంటి డబ్బులు కూడా ఖర్చు అయిపోవడం, అసలు డబ్బులు ఇంట్లో నిలబడకపోవడం, శని ప్రభావం ద్వారా ఎక్కువగా సమస్యలన్నీ కూడా వస్తాయండి. కాబట్టి ఆ శని మనల్ని శాంతింపజేయాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. శని ప్రభావాన్ని శని హోమంతోనే అది మనకు సాధ్యం చేసుకోవాలి. కాబట్టి ఆ శని హోమాన్ని జనవరి 20వ తారీఖున నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ అర్హులేనండి. 12 రాష్ట్రాల వారు మంచి అద్భుతంగా మీ యొక్క శని బాధల నుండి విముక్తులు కావచ్చు. ముఖ్యంగా ఈ 5 రాశులైనటువంటి మకర, కుంభ, మీన, కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి, ఈ 5 రాశులకు మాత్రం తప్పకుండా ముందు ప్రయారిటీ వీళ్ళకే ఇస్తారు. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ శని హోమం జరిపించడం ద్వారా ఎంతో మంచి మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.